ఎవరయ్యా మీరు? తహసీల్దార్ కోసం వచ్చామయ్యా. ఇంత పొద్దున గవర్నమెంట్ అప్లైంటే 10ంటికి వస్తారు. సర్లే కూర్చోండి, ఆయన వస్తారు. సరే అయ్యా. అలాగే డబ్బులు దక్కన ఏం కావాలండి? సార్ ఆఫీస్ ఎవరు మీరు? ఎవరు మీరు? ఏంటిది చూసుకో. సిక్స్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ కడుతున్నాం, దానికి పర్మిషన్ కావాలి. సంజయ్, ఈ ఏరియాలో 3 floors కన్నా ఎక్కువ కట్టడానికి పర్మిషన్ లేదు ఇక్కడ. మీ 6 floors కి పర్మిషన్ అడుగుతున్నారేంటి? బ్యాగ్ తీరా. ఏంటిది? డబ్బు ఎంత కావాలంటే అంత తీసుకో, ఇంకా కావాలంటే తీసుకో, ఇస్తాం. సంజయ్, ఒక 2 నిమిషాలు బయట నుంచి పిలుస్తాను. తొందరగా చేయి. బాయ్ వాళ్ళ పిల్ల ఒకసారి. చెప్పండి, మీ సమస్య ఏంటి? మాకు 4 సెంట్లు స్థలం ఉంది. రూపాయి కూర పెట్టుకొని ఇల్లు కట్టుకుందామని చెప్పి చూస్తున్నామయ్యా. మీరు పర్మిషన్ ఇస్తే ఇల్లు కట్టుకుంటామయ్యా. ఎన్నోసార్లు తిరిగానయ్యా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఎవరో పర్మిషన్ ఇవ్వట్లేదయ్యా. మీరే చూసి కొంచెం ఇవ్వండి అయ్యా. అంతా బాగానే ఉంది. ఇవన్నీ 2 రోజులు పూర్తవుతుంది. మా టీం వాళ్ళు వస్తారు. పనులు వేసుకొని ఇంటి పనులు రాసిస్తారు. ఉదయం నుంచి గమనిస్తున్నాను, మీరు అక్కడే కూర్చుని లోపల రావట్లేదు. 11 అవుతుంది, 12 అవుతుంది. బయట కూర్చున్నారు, చూస్తున్నారు, వస్తా బాగుంటుంది.
చెప్తానయ్యా. అన్ని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగానయ్యా పర్మిషన్ కోసం. మీరు అందరూ లంచాలు అడుగుతున్నారయ్యా. మీరు కూడా ఎక్కడ లంచం అడుగుతారా అని చెప్పేసి అని భయం వేసిందయ్యా. కానీ మిమ్మల్ని మీ నీతి నిజాయితీ చూసేసరికి కొంచెం ధైర్యం వేసింది సార్. అందుకని భయపడిపోయి అక్కడే కూర్చున్నానయ్యా. నేను నా బిడ్డ ఉదయం నుంచి ఎండి తిప్పలు మానేసి అక్కడే ఉన్నానయ్యా. ఎలాగైతే సరే పర్మిషన్ చూడండి అయ్యా. వేరే మాకు కానీ 2 రోజుల్లో నీ పని అయిపోతుంది. వదాలయ్యా, ఉంటానయ్యా. బాయ్ క్యారెట్ తీసుకుంటా. ఎమ్మెల్యే ఎంత అర్థం చెప్తున్నా కానీ ఎంతసేపు కూర్చోబెడతారా? జలగం కోసం మమ్మల్ని పెట్టి చేపిస్తారా బయట? ప్రభుత్వ అధికారితో ఎలా మాట్లాడో ముందు తెలుసుకోండి. ముందు సైన్ చేయి. ముందు బ్యాగ్ తీసి ఫస్ట్ బ్యాగ్ తీసేయండి. ఇక్కడ ముందు సైన్ చేయి. ఒకటి, మీరు డబ్బులు ఇస్తున్నారంటే ఏదో తప్పు చేస్తున్నారనే కదా అర్థం. ఆ డబ్బులు నేను తీసుకున్నానంటే మీరు చేసిన తప్పు నేను కప్పిపుచ్చాలి. 2 తప్పే. ముందు మీరు డబ్బులు తీసుకొని మర్యాదకు బయటకు వెళ్ళిపోండి. మీ పని చేయనుకో. ఎమ్మెల్యే కదా తీసుకెళ్ళండి. ఒక నిమిషం. మీరు ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి ఏ ఎమ్మెల్యే నాకు తెలుసు. మీరు చేసే ఏదో పనికి అలాంటి మంచి పేరు పెట్టి వాడబారు. ఈ మధ్య ప్రతి ఒళ్ళు చూస్తున్నారు, ప్రతి ఒళ్ళు పెద్ద ఫ్యాషన్ అయినట్టు ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తారు. ఏదన్నా మంచి పనికి పేరు వాడదు, ఇలాంటి పనులకు కాదు. అది మైండ్లో పెట్టుకొని ముందుకెళ్ళండి. ఎంతకాలం ఈ సీట్లో కూర్చుంటావు చూస్తా. దిక్కున చోటు చెప్పుకో. నాలాగా నిజాయితీగా పనిచేసేప్పటికి ఎప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు.